నూతన దంపతులు కొడవలితో ఒకరిపై ఒకరి దాడి చేసుకుని మృతి చెందిన ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్ని గంటల్లోనే ఇంట్లో ఉన్న ఇద్దరు గొడవపడ్డారు. పరస్పరం కొడవలితో దాడి చేసుకున్నారు. హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో వధువు మృతి చెందగా హాస్పిటల్లో వరుడు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ప్రజల సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలన్నారు టీడీపీ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్. శాంతిపురం మండలం కార్యాలయంలో సాధారణ సర్వసభ సమావేశంలో పాల్గొన్న ఆయన సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. ప్రతి రైతు ఆర్థిక వృద్ధి సాధించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేంద్రంలో రైతు వేదిక వద్ద వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సులో పాల్గొన్న వ్యవసాయ ఆధారిత అంశాలపై ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొంది ఆర్థికంగా వృద్ధి సాధించాలని రైతుల అభిమానులను పంచుకొని వారికి దిశానిర్దేశం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తులపల్లి బాలూరు గురుకుల పాఠశాలలో జరిగిన వైద్య కమిటీ చైర్మన్ ఎన్నికల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. బీజేపీ టీడీపీ నేతల మధ్య పదవి కోసం గొడవ మొదలైంది. దీంతో బీజేపీ అభ్యర్థిని పాఠశాలలోని రానివ్వకుండా టీడీపీ మద్దతుదారులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రకృతి విలయంతో అతలాకుతలమైన కేరళకు ₹1 విరాళం ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కేరళ వెళ్లి సీఎం పినరై విజయన్ కు చెక్కును అందజేశారు.